బదిలీపై వెడుతున్న వ్యవసాయ విస్తరణ అధికారి నగేష్ను ఆ గ్రామ రైతులు ఘనంగా సన్మానించారు. కొగ్దూర్ క్లస్టర్లో గల పాఠన్, కొప్పాయి, మాంగ్రూడ్ గ్రామాల్లో రైతులకు ఆధునిక వ్యవసాయం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులపైన రైతులకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి ఏఈఓ అవగాహన కల్పించేవారని పేర్కొన్నారు. ఆయన బదిలీ కావడంతో రైతులు స్థానిక రైతు వేదికలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఎక్కడికి వెళ్లినా ఆయురారోగ్యాలతో ఆయన ఉండాలని, రైతులకు మంచి సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. జనరల్ హాస్పిటల్లో నాకు ఇక్కడ కొప్పాయి క్లస్టర్ నుండి నాకు మండలం క్లస్టర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. నేను అంతకుముందు పనిచేసిన కొప్పాయి క్లస్టర్లో కొత్తూరు, పాటన్, మాంగ్రూడ్, కొప్పాయి ఈ విలేజెస్ ఉన్నాయి. నాకు ఈ 7.5 yearsలో ఈ రైతుల సహకారంతో నాకు ఇక్కడ పనిచేయడం ఈజీగా అయింది. అలాగే ఇక్కడున్న రైతులు కూడా చాలా మర్యాదపూర్వకంగా నన్ను రిసీవ్ చేసుకోవడం కానీ, దాని తర్వాత వాళ్ళకు ఏమన్నా కానీ సర్వీస్ కానీ అందరి సహాయ సహకారాలతో నా వర్క్ కొద్దిగా ఈజీగా అయింది. నా పనికి వీళ్ళందరూ సహకరించడం పట్ల నాకు చాలా संतोषंगा ఉంది. आमच्या कोगदूर गावचे आणि मुंबई क्लस्टरचे सन्माननीय नागेश सरजी यांची बदली झालेली आहे आणि त्या बदलीच्या अनुषंगाने आज इथे सन्मानाचा कार्यक्रम आयोजित केलेला आहे. तर नागेश सर असे होते की सगळ्या कास्तकाराच्या आणि सगळ्या कोगदूर ग्रामपंचायतच्या लहान मुलापासून तर वयोवृद्ध माणसाबरोबर सुद्धा ते त्यांच्या प्रत्येकाच्या हृदयामध्ये ते बसलेले आहे. कारण ते अतिशय चांगली व्यक्ती होती आणि अतिशय जिथं तिथं ज्या ठिकाणी कोणतं समजा इन्शुरन्स असू द्या किंवा पिकाची पाहणी असू द्या किंवा पुरवणी असू द्या, प्रत्येक जातीने आपण स्वतः जाऊन पाहत होते आणि सगळ्याचं लिस्ट बरोबर. ही जी मूर्ती आम्हाला मिळाली होती ती अतिशय सुंदर, सर्वाबरोबर लहान व्यक्ती येईल, चांगली किंवा वाईट त्याच्या याच्यावर राहते. तर अशाप्रमाणे आपण सगळे मिळून त्यांचं आता स्वागत करायचं आहे. स्वागत करू. नागेश सर आणि आदरणीय श्रीमान ढोके गुरुजी